బాబు ఆల్రెడీ క్లైమాక్స్ బాబు. మదర్ చనిపోయింది, సిస్టర్ చనిపోయింది. సిస్టర్ మీద బాగా రేప్ జరిగింది. పిల్లగాడి దగ్గర హీరో వెళ్ళాడు, బాగా టెంపో పెరిగింది. సడన్గా రౌడీ వచ్చి రేప్ చేస్తున్నాడు. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి జంపింగ్ బోర్డు నుంచి గబుక్కు లేచావు బాబు. ఆ లేటం నువ్వు తంతి 20 మంది గాల్లో లేచారు బాబు. 2 కాళ్ళతో 20 మందా? అవును బాబు, 20 మంది లేటం కరెక్ట్ బాబు. బీసీ సెంటర్లో విజిల్స్ తప్పట్లు బాబు. ఆ తర్వాత ఏమైందంటే మదర్ గురించి బాగా ఫీల్ అయ్యావు బాబు. ఫీల్ అయ్యి నువ్వు హలో మాయా, హాస్పిటల్లో ఉన్నావా? అవునరా అల్లుడు, అంతా అయిపోయింది. లేదు, క్లైమాక్స్ ఉంది మాయా. నా అల్లుడు నీరోన్ చేద్దామని ఈ గిల్లుడికి గొల్ల ఆసుపత్రిలో చేరాను. ఒకసారి వచ్చి చూసిపోరా. షార్ట్ అయిపోయింది, వస్తాను మాయా. ఆ తర్వాత బాబు రా అంటే అది నేనున్నానుగా. అది కాదు బాబు, అది మహిళనా? కానీ సరే బాబుతో జోక్సా? బాబా వెళ్ళిపోతాడు ఏంటి సార్? స్టూడియో గేట్ దగ్గరికి వెళ్తాడు సార్. గేట్ తిరిగి ఎందుకు? ఇక్కడ తొక్కొచ్చు కదా. సార్, హీరో స్కైలో లేడు సార్. కైలో లేడా? మరి ఎక్కడున్నాడు? మరి ఎక్కడ ఎత్తుకండి బాబు. బాబు విజయ్ బాబు, విజయ్ బాబు. అదేంటిది? నేను ఎక్కడున్నాను? వీళ్ళెక్కడా? హలో బాబు, నువ్వు ఎక్కడున్నావు? అదే అర్థం కావట్లేదు. ఒక నిమిషం సార్. ఏంటి? ఇదేమేరియా? హ్యాబిట్స్. అబిట్స్ అంట. అబిడ్సా? అదేంటి బాబు, అన్నపూర్ణలో షూటింగ్ అయితే అబిడ్స్లో ఉంటావేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. మీరే వచ్చేయండి. అలా అంటావా? ఓకే, అందరూ హ్యాబిట్స్కి వెళ్దాం. చలో హ్యాబిట్స్. సార్, నేను సినిమా చాలా కష్టపడి చేశాను. డైరెక్షన్ ఎంత కష్టమో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. అది ఎంత కష్టమో మీరే చూడండి. మీరు దీనికే భయపడితే ఎలా? సినిమా చూస్తే అదిరిపోతారు. చూడండి, సీడెడ్కి 10 లక్షలు, నైజాంకి 50 లక్షలు, కోస్తాకి 30 లక్షలు తీసుకోండి. నా సినిమా మీకు కోట్లు తెచ్చి పెడుతుంది. దానికి నా బాడీనే సాక్ష్యం. ఫస్ట్ కాపీ చూసి వారంలో చెప్తాం. వారం రోజుల డాక్టర్, వారం అంటున్నారు. పర్వాలేదా? ఆల్రెడీ బాడీ మొత్తం సెప్టిక్ అయిపోయింది. మీరు 3 రోజులకు మించి బతకడం కష్టం. అయినా ట్రై చేద్దాం. మాయా, మాయా, ఏమైంది మాయా? నీకోసం షూటింగ్ ప్యాకప్ తీసుకొచ్చాను మాయా. ఏడవడమేంట్రా? చిరిగి పుండయింది. ఇతని తెలివితేటలు వాడుకొని సినిమా చేద్దాం అనుకున్నా, తిరగబడింది. అతని కథను నా కథగా చెప్పుకున్నా, ఫలితం అనుభవిస్తున్నా. అందరికీ నాదొక విన్నపం, డైరెక్షన్ ఎంత కష్టమో నన్ను చూసి తెలుసుకోండి. అనుభవం ఉన్న వాళ్ళకే అవకాశం ఇవ్వండి. జై సినిమా, జై జై సినిమా. మాయా, మాయా, నా ఎదుగుదల చూడకుండా పోయా మాయా. నన్ను సార్ చేయకుండా పోయా మాయా. చూడు, నవ్వుకుందాంరా. మొత్తం బ్రహ్మానందం స్పెషల్ చెదగొట్టేస్తాడు. చూడు తీర్చాడండి. అదిగో 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 కోవేశ్వరులన్నీ బ్రహ్మానందం చూడు ఎలా చెదగొట్టేస్తున్నారు. మన ఇద్దరిలాగే చూడు ఎలాగొన్నారు. ఇప్పుడే అందిన వార్త. ఏదో చూపిస్తా. నగరంలో జరుగుతున్న పలు ఉగ్రవాద చర్యలకు ఈ ఫోటోల వ్యక్తి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇదేంటి నా ఫోటో చూపిస్తున్నారా? ఏమోనండి. ఏంటే? ఉగ్రవాదన? నేను ఉగ్రవాదన కాదండి బాబు, నాకే తెలీదు. కుట్టి ఏటే ఇలా చూపించేస్తున్నారు నా ఫోటోని? తెలియట్లేదు. మీ పేరే చెప్తున్నారు. నా పేరే. నన్ను పిలుస్తారు. నేను ఉగ్రవాదన కాదు. నీ గురించి తెలిసిపోయింది. మర్యాదగా లొంగిపో, లేదా కాల్ చేస్తాం. రాగులుడు తెలియడు ఏంటండి బాబా. అక్కడ బాంబులు పెట్టి ఇక్కడ నీ భార్యతో లౌసులు కాదండి చేస్తున్నావా? బాబు, భయం వేసి పట్టుకున్నాను అంతే. చేసిన యాక్టింగ్ చాలు పోలీస్ స్టేషన్ లో మక్కలు ఎరగొడతాం. ఏంటండి? నా నాకేం ఎవరా? తెలీదండి. కుట్టి చూడే, నన్ను నా ఊబే. తీసుకెళ్ళిపోతున్నారు చూడే. అబ్బా. ఏమైందండి? ఏం జరిగింది? మా ఆయన్ని పోలీసులు తీసుకెళ్తున్నారు. ఏమండి? అబ్బా, కుట్టి కుట్టి కుట్టి. మీరు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఆంటీకి తోడుగా నేనున్నాను. మీకేం భయలేదు, మీరు వెళ్ళండి.
నోర్వేత మీరు వెళ్ళండి, అంకుల్. నేను ఇంకా ఉన్నాగా. టెన్షన్ పెట్టకు నువ్వు నాకు చూసుకుంటాను. గా, వీడితో మాత్రం జాగ్రత్తగా ఉండు. కొట్టే, కొట్టే, కొట్టే. నేను గ్రేట్ అయిపోతావు రే. కొట్టే. మీరు వెళ్ళండి. మీరు తీసుకెళ్ళండి. కొట్టే, కొట్టే. అమ్మా ఆపు ఆపు, నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడే ఉండు. అమ్మా ఆ, అమ్మా ఆ, అమ్మా ఆ. స్టేషన్ తీసుకెళ్ళి ఇలా కొల్లబొట్టు చేస్తారని అనుకోలేదు. అమ్మా ఆ, ఆ, అమ్మా. ఫోటోలు తీస్తుంటే వెనక్కి తిరుగుతావు, నీకు ఎందుకయ్యా ఫోటోలు? ఆ? ఇదిగో సాయంకాలం వచ్చి బ్యాలెన్స్ ఇచ్చి ఫోటోలు తీసుకెళ్ళు. బజూకా సార్ ఆ? అదేంటి సార్? ఓ, అరే అనలేదే. అన్న నేను నీకేం అన్యాయం చేశాను? జూలో జంతువుని ఆడించినట్టుగా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు. సార్ నేను ఆట ఆడుకున్నానా? ఆ. సార్ ఆట ఆడుకోవడానికి నేనేమన్నా ఆ. సచిన్ టెండూల్కర్నా? ఆఫ్టర్ ఆల్ ఫోటోలు తీసుకునే ఒక ఫోటోగ్రాఫర్ని. మీరెక్కడ నేనెక్కడ? మీరంటే లేపేస్తారు, పీకేస్తారు, వేసేస్తారు, అవసరమైతే తొడగొడతారు. ఇంకేం లేపేస్తాను, మొత్తం అంత పీకిచ్చారు. రే నీ దండం పెడతాను, నా ఫోటోలు నాకు ఇచ్చారా బాబు? డబ్బులు సార్? ఇచ్చేస్తాను, నువ్వు అడిగిన 1000 నీకు 1000 కాదు ఇచ్చేస్తాను, సార్. తీసుకో. అప్పుడైతే 1000, ఇప్పుడైతే 5000. నా దగ్గర 5000 లేవు. ఎంత ఉంది? 2700 ఇది ఇచ్చేయ్. ఇదిగో తీసుకో. చూడు కామేశం, ఆ, ఎప్పుడూ ఎదుటివాడిని తక్కువగా అంచనా వేసుకో. వేయను. వాడి అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఏ నువ్వు సతాయించకూడదు. అలాగే. అర్థమైందా? అలాగే. ఇదిగో ఫోటోలు ఆ, చూడు. నువ్వు నాకు ఇచ్చింది 2700. ఇందులో నా 100 ఉంచుకొని మిగతా డబ్బంతా కూడా నీకు ఇచ్చేస్తాను. చాలా థ్యాంక్స్. హలో, ఇంకెప్పుడు ఎవరిని పీకేస్తా, లేపేస్తా, వేసేస్తా అనకే. ఇంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత ఎందుకంటాను అన్న. వెరీ గుడ్. బయలుదేరు. థ్యాంక్స్. ఇన్నిసార్లు కుమ్మితే గానీ నా ఊపు నీకు రాలా. అబ్బో, నేను అనుకున్నది అనుకున్నట్టే జరిగితే నేను కోటీశ్వరుని అవడం కన్ఫర్మ్. మురుగదాస్, కోటి, భరత్, వీడెవడు జోకర్లా ఉన్నాడు? ఎవడైతే నాకేంటి, నేను అనుకున్న జరగాలి. Oh shit! నరేంద్ర! మీకు బిన్ లాడంతో ఏమైనా సంబంధం ఉందా? తీవ్రవాద సంస్థలతో మీకు ఏమైనా సంబంధాలున్నాయా? బ్లాస్టింగ్ తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సిటీలో జరిగిన బ్లాస్టింగ్ కూడా మీ పనేనా? దావుద్ మీరు ఫ్రెండ్స్ అట కదా? బంగ్లాదేశ్ లో ట్రైనింగ్ మీరు చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసి ఈ స్థాయికి వచ్చారట కదా? పెట్టారు. రేయ్ నరేంద్ర! సార్ మీరా? ఏంటి ఎంత కోపంగా ఉన్నారు? రేయ్ రేయ్ నరేంద్ర, యాక్టింగ్ లొద్దు. నేను ఇండియాకు వస్తున్న సంగతి నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. అయినా నా మీద అటాక్ జరిగిందంటే ఆ ఇన్ఫర్మేషన్ నువ్వే ఎవరికైనా ఇచ్చుండాలి, లేదా అటాక్ నువ్వే చేసి ఉండాలి. సార్ నన్నే అనుమానిస్తున్నారా? నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టే ఇండియాకు వచ్చానురా. అయినా మోసం చేసావురా. సార్ నిజంగా నాకేం తెలియదు.
బిలీవ్ మీ. మిస్టర్ నరేంద్ర, నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. బాంబ్ బ్లాస్ట్లో నన్నే లేపద్దామని చూస్తావా? 100 కోట్లో సగం ఇస్తానన్నాను, ఇప్పుడు 100 రూపాయలు కూడా ఇవ్వను. అనవసరంగా అచ్చేసకపోయావు. నీకు ఇంకో గుడ్ న్యూస్, నీ కూతురు కూడా నీకు దక్కదు. నరేంద్ర, ఇప్పుడు నేనంటూ చూపిస్తా. శబాష్ రా శబాష్. డబ్బులేమో నావి, వాటాలు మీవి. రేయ్, భలే గేమ్ ఆడావురా. అంటే నా తమ్ముడు చావు కారణం కూడా నువ్వే అన్నమాట. నిన్ను వదలనురా. వెల్ డన్ మై బాయ్. థ్యాంక్ యూ సార్. నీకు అప్పగించిన పని సమర్థవంతంగా నిర్వర్తించావు. నాదే ఉంది సార్, అంతా మీ గైడెన్సే కదా. మీ హెల్పే లేకపోతే ఇట్స్ ఆల్ రైట్. నీ